ఎలా ఉందండి తగ్ లైఫ్? తగ్ లైఫ్ నాలంటోడికి అయితే నచ్చుతుంది, అందరికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చు. మీలాంటి వాళ్ళకి ఎందుకు నచ్చింది? నేను దొంగని కాబట్టి దొంగ వేదలాగా ఆలోచిస్తాను కాబట్టి అలాగా బతకాలనుకుంటాను. నలుగురిలో నా పేరు కనపడాలనుకుంటున్నాను. నలుగురిలో ఒక్కరిలాగా కాకుండా నా చుట్టూ నలుగురు ఉండాలనుకుంటాను. సో ఆ టేకింగ్ విధానం, స్టైలిష్, ఆ లుక్, అలాగే కమల్ హాసన్ గారు అండ్ సింబు వాళ్ళిద్దరు మధ్యన వచ్చే సన్నివేశాలు చాలా బాగా అనిపిస్తాయి. అలాగే సిస్టర్ సెంటిమెంట్ ఉంటుంది, అది ఎండింగ్లో వాళ్ళిద్దరిని కలిపే విధానం కమల్ హాసన్ గారు చాలా బాగా అనిపించేది అనమాట. ఎమోషన్కి గురవుతా, కళ్ళలో నీళ్ళు కూడా కారిని, కన్నడ నీళ్ళు తిరుగులేదు, కన్నడ నీళ్ళు కూడా కారుతాయి నాకు. సో అందరికీ నచ్చకపోవచ్చు, కానీ సినిమా పరంగా చూస్తే కమల్ హాసన్ అండ్ సింబు కోసం సినిమా చూడాలి. మణిరత్నం గారి టేకింగ్, క్లైమాక్స్ చాలా బాగా అనిపించేస్తుంది అనమాట. సో త్రిష గారి పాత్ర కొద్దిగా ఇబ్బందిగా అనిపించింది, ఆమెని కొంచెం వేరే యాంగిల్లో చూపించడం, అదొకటి నచ్చలే. అభిరామి ఓకే, ఉన్నంతవరకు ఆమె పాత్ర బాగానే అనిపించింది. కొంచెం జస్ట్ లిప్ కిస్లే ఉంటే, లిప్ లాకులు కాదు బాబా, పట్టుకొని పిసికేసి నోట్లో పెట్టుకొని కొరుకుడు కాదు పెదాలు, జస్ట్ లిప్ కిస్లే ఉంటాయి. అంటే లిప్ టు లిప్ టచ్ చేయడం మాత్రమే, లిప్ లాకులు అనుకోకండి. రొమాన్స్ ఓవర్ డోస్ అని అంటున్నా, రొమాన్స్ ఓవర్ డోస్ ఏమీ లేదు. జస్ట్ రొమాన్స్ సన్నివేశాలు కనపడితే రొమాంటిక్ యాంగిల్లో చూసే విధానం ఉంటుంది, అంత తప్ప ఏం లేదు. చిన్నపిల్లలు చూడొద్దా అంటే ఏం లేదు. 18+ అయితే అందరూ చూడొచ్చు. చిన్నపిల్లలు అంటే ఇంటికాడ కూర్చొని ఇవాళ రేపు టీవీలో వచ్చేసరికి చూడదు కదా. సినిమా పరంగా చూడాలనుకుంటే కమల్ హాసన్ అండ్ సింబు కోసం చూడండి, క్లైమాక్స్లో ఎమోషన్ కోసం. వాళ్ళిద్దరి మధ్యన వచ్చే సన్నివేశాలు బాగుంటాయి, కాకపోతే సింబుని కూడా ఇంకా చూపించాల్సింది. ఇంకా అంటే ఒక తండ్రి కొడుకులు లాంటి బంధంలా కనబడుతుంది. ఆ తండ్రికి అసలు ఆపోజిట్గా ఏది కొడితే అసలు తండ్రికి ఇట్లా వణుకు పుట్టే విధంగా వస్తాయి. ఎందుకంటే మనం ఊహించేసుకొని వెళ్తాం కదా. మనకు కావాల్సింది ఏంటంటే కమర్షియల్ ఎలివేషన్స్, అని గాలిలో ఎలివేషన్ లేపేసి కొట్టేసే విధానం, ఇవే కదా మనకు కావాల్సింది. ఎంతసేపు ఆ ఎమోషన్ డ్రామాను మనం పట్టించుకోము, ఆ ఎమోషన్ డ్రామా మనకు కనెక్ట్ అవ్వదు. ఎందుకనే సినిమాలు జనాలకు నచ్చవు. ఒక్కసారి ఎమోషన్ కూడా కనిపించట్లేదు సినిమాలో అంటున్నారు, మీరేమంటారు? అవును, ఎందుకంటే మరి స్టోరీ, స్క్రీన్ ప్లే అక్కడక్కడ అనిపిస్తూ ఉంటుంది, ఎక్కడో డౌన్ అవుతుంది. మణిరత్నం గారు పాత మణిరత్నం కనబడలేదు అనే ఫీలింగ్ వెళ్తుంది. ఎందుకంటే నాయకన్ తర్వాత 35 years తర్వాత వచ్చిన సినిమా ఆ రేంజ్లో ఊహించుకున్నాను అనమాట తగ్ లైఫ్ అనేసరికి. సో అది కనపడకపోయేసరికి చాలామంది బాధపడుతున్నారు. సో కొంతమందికి నచ్చవచ్చు, కొంతమంది నచ్చవచ్చు. తమిళోళ్ళకైతే బాగా నచ్చేస్తుంది, అలా తిరిగి తీసేస్తారు. ఎందుకంటే నాయకన్ చూశారు కాబట్టి వాళ్ళు ఆ విధానం బాగుంది, నచ్చుతుంది జనాలకి. నాకైతే వాళ్ళిద్దరు సన్నివేశాలు అంతే, కమల్ హాసన్ అండ్ సింబు సన్నివేశాలు నచ్చుతాయి. ఎండింగ్లో సిస్టర్ బ్రదర్ని కలిపే విధానం కమల్ హాసన్ గారు చాలా బాగా